తనికెళ్ళ భరణి గారు ఒక మంచి మాట అన్నారు. మంచి డైట్ రావాలంటే ఎక్కువ సినిమాలు చూడడం కదా, ఎక్కువ పుస్తకాలు చదవాలన్నారు. హ్మ్. అదేంటి బాబాయ్ అన్నాను. హ్మ్. సినిమా చూసినప్పుడు ఒక వర్షంలో తడుస్తున్న అమ్మాయిని చూసినప్పుడు నువ్వు, అమ్మాయి వైట్ సల్వార్లో ఉంటే వైట్ శారీ, లేకపోతే వైట్ సల్వార్ అంటే వైట్ సల్వార్, లేకపోతే బ్లూ అయితే బ్లూ, పింక్ అయితే బ్లూ, నీకు ఒక విజువల్ ఫిక్స్ అవుతాయి. అదే నువ్వు ఒక ఎండమూరి గారు నవల చదువుతున్నప్పుడు ఇంకా చదువుతున్నాడు, అమ్మాయి ఒక వర్షంలో తడుచుకుంటూ వస్తున్నప్పుడు నీ ఇమాజినేషన్ వేరు ఉంటుంది. కరెక్ట్. అమ్మాయి ఆటోలో రావచ్చు, అమ్మాయి శారీలో రావచ్చు, అమ్మాయి ఉత్తినే గొడుగు కోసం ఇబ్బంది పడుతూ రావచ్చు. నీకు ఒక విజువలేషన్ వస్తుంది. ఈ విజువలేషన్ డెవలప్ అవ్వాలంటే యూ హ్యావ్ టు రీడ్. నేను ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్కి ఇప్పుడు చెప్పేది అదే. మీరు ఎంత చదివితే అంత గొప్ప దర్శకులు అవుతారు. ఎంత చూస్తే అంత అవుతాం అనుకొని కొరియన్ డ్రామాల దగ్గర నుంచి మడతట్టేసి ఇంటర్నెట్లో జీబీలు డౌన్లోడ్ చేసేసి మీ చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా వైఫై కూడా రాకుండా వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో పనిచేయకుండా మొత్తం జీబీ మనమే లాగేసి మన ఇంట్లో పెట్టేసి దయచేసి అది కాకుండా ఆర్ఎల్స్ దాంతోపాటు రీడ్ అలాట్. క్రిస్టఫర్ నోలన్ ఇంత పెద్ద ఫిల్మ్ మేకర్, కొన్ని కొన్ని సినిమాలు అసలు అర్థమే కావు. ఆయనే అన్నాడు వాట్ ఈస్ యువర్ లైఫ్ అంటే మై లైఫ్ ఇస్ లైక్ క్రిస్టఫర్ నోలన్ మూవీ. ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్ బట్ వాట్ ఐ సే ఇస్ డోంట్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్, జస్ట్ ఫీల్ ఇట్ అంటాడు.